గాయస్ మా బోట్లో ఉన్న టోనా ఫిష్ ముక్కను తీసి ఎర్రగా వేస్తే చూడండి గాయస్ మాకు ఏ చేపలు లాగాయో ఈ 2 చేపలు లాగాయి. మేము వేసిన చేప కాస్ట్ ఒక 200 చేస్తుంది. ఈ పడిన చేపలు ఒక 50 రూపాయలు కూడా చెయ్యవు. చూడండి గాయస్ ఈ టోనా ఫిష్కి ముక్కలు కోసైతే ఈ ముక్కను తీసి దానికి వెరగా వేసాము. చూడండి ఈ 2 లాగాయి. అందువల్ల మాకు ఏ చేప లాగలేదని బాధతో టోటల్గా ఈ చేపను కూడా కోసుకొని కర్రీగా చేసుకుంటున్నాం. మాకు లాగిన చేపలు ఒక 50 రూపాయలు కాస్ట్ చేస్తే మేము వేసిన టోనా ఫిష్ కాస్ట్ 200 చేస్తుంది. ఈ చేపల పేరు మాతలు అంటాము. చూడండి అప్పటికి బ్రతిగా ఉంది, అది అప్పుడే పడింది. ప్రజెంట్ మా కాడ వండుకోవడానికి ఏ చేపలు లేవు. మేము వచ్చింది ఇదే ఫస్ట్ రోజు వేటకే. అందువల్ల అయితే చూడండి ఈరోజు ఈ 3 చేపలు కలబడి అయితే కర్రీ చేసుకుంటాము. చూడండి గైస్ ఈ చేపలు ఎంత బ్లాక్గా ఉన్నాయో, ఎందుకంటే ఇవి ఆ పెద్ద షిప్ కింద నీడ చేపలు, ఇవన్నీ నీడకు ఉంటాయి. అందువల్ల ఈ చేపలు సర్వసాధారణంగా మార్కెట్లో ఎప్పుడు దొరకవు. మీకు అందరికీ దొరకలేని చేపలు మేము ఇక్కడ తింటుంటాం అప్పుడప్పుడు. ఈ చేపల్లో అయితే చాలాసార్లు కడుక్కోవాలి గైస్, నీచు వాసన చాలా ఎక్కువ వస్తుంది. అందువల్ల చాలాసార్లు కడుగుతున్నా. గైస్ మీకైతే ఈ కర్రీ తిని నెక్స్ట్ వీడియోలో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరు మాత్రం ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయస్.